హలో నమస్తే, వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి ధనలక్ష్మీపురం రోడ్ ఫేస్ అయినటువంటి నుడా అప్రూవ్డ్ లేఅవుట్ లో ఉన్నాము. ఈ లేఅవుట్ లో మనకి ఒక 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి, చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి. అదే విధంగా మనకి 3 BHK ఇండిపెండెంట్ హౌస్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోడ్ చూసుకున్నట్లయితే ఇది 40 అడుగుల CC రోడ్స్ అండి. సో అదే విధంగా ఈ ఇంటికి ఇరువైపులా అయితే మనకు హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. అదే సో ఈ లేఅవుట్ కి మనకి ఇరువైపులా కూడా మనకి కాలేజెస్, స్కూల్స్ అయితే మనకు అనుకూలంగా ఉన్నాయండి. సో వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ కాలేజెస్, స్కూల్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, సో ఇది నుడా అప్రూవ్డ్ లేఅవుట్. ఈ లేఅవుట్ లో మనకి 33 అంకణాల సైట్ లో వెస్ట్ ఫేస్ కలిగినటువంటి కొలతలు చూసుకున్నట్లయితే 40కి 60 కొలతలు అండి. 33 అంకణాల స్థలంలో మనకి 30 అంకణాలు కట్టుబడి 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మన అవుట్ వ్యూ అయితే ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా అందంగా ఇచ్చారండి. సో ఈ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సో ఈ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ కి ఇది ఎంట్రన్స్ గేట్ అండి. సో మనం ఎంట్రన్స్ గేట్ గుండా లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కార్ పార్కింగ్ అంతా కూడా నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ రూఫ్ సీలింగ్ చూసినట్లయితే సింపుల్ అండ్ గ్రాండ్ గా ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, వాస్తురీత్యా ఇంటికి అంటే చుట్టువైపులా తిరిగిచ్చేంత డిస్టెన్స్ అయితే ఉందండి. మనకి ఇక్కడ అంతా కూడా స్పేస్ వదులున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అండర్ స్టేర్స్ కింద కూడా మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కావాలంటే ఏదైనా స్టోర్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇది మెయిన్ డోర్ అండి. సో ఈ డోర్ వచ్చేసి మనకి ఇది టేక్ డోర్ తో, ఇది టేక్ వుడ్ తో చేయబడిందండి. సో ఇప్పుడైతే మనము ఈ 3 BHK హౌస్ లో ఉన్నటువంటి హాల్, చాలా స్పేషియస్ హాల్ అండి. ఈ హాల్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా కింద మీరు చూసినట్లయితే చాలా టైల్ వర్క్ అయితే చాలా అందంగా ఉందండి. ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా మనకి డిస్ప్లే కబోర్డ్ అండి. సో ఇక్కడంతా కూడా వుడ్ వర్క్, ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చున్నారు. అదే విధంగా ఇది టీవీ యూనిట్ అని చెప్పాలి. ఈ టీవీ యూనిట్ లో కూడా మనకి ఇక్కడ డ్రాయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఫినిషింగ్ అయితే చాలా సింపుల్ ప్లాన్ గా ఇచ్చినారు. సో అదే విధంగా మనకి 3 BHK ఇండిపెండెంట్ హౌస్ కి మనకి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. సో ఇప్పుడైతే మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉందండి బెడ్రూమ్ అనేది. సో ఇక్కడంతా కూడా వాల్ కబోర్డ్స్ అయితే నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో ఇదైతే స్లైడ్ టైప్ డోర్స్ ఇచ్చారండి. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు మనకి, సో ఈ వాల్ కబోర్డ్ అంతా నీట్ గా వర్క్, ఫినిషింగ్ అంతా చాలా చక్కగా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ అండ్ గ్రాండ్ గా ఉందండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఇక్కడ టీవీ ప్లేస్ చేసుకునే దానికి ఇక్కడ ఈ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ రూమ్ కమ్ టాయిలెట్ రూమ్ అండి. ఇది డ్రెస్సింగ్ రూమ్ కమ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో ఇది అటాచబుల్ అండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మనకి హాల్లోకి ఎంటర్ అయ్యామండి. హాల్ నుండి మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మనం డోర్ గుండా లోపలికి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మీకు వాల్ కబోర్డ్స్ కూడా చక్కగా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఈ లామినేషన్ వర్క్ అంతా కూడా నీట్ గా చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ మీరు రూఫ్ సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా సింపుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. సో అదే విధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఇది అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి.
సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నామండి. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ గుండా మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళు సేద తీరేదానికి అనుకూలంగా ఉందండి గెస్ట్ బెడ్రూమ్ అనేది. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ మనకి ఈ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. చాలా అదేవిధంగా రూఫ్ వర్క్ కూడా చూడండి, సింపుల్ గా అసంగా ఉంది. లైట్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఇచ్చారండి. సో అదే విధంగా ఇప్పుడైతే మనం ఇక్కడ డైనింగ్ హాల్లోకి రావడం జరిగింది. ఈ డైనింగ్ హాల్ అయితే ఆల్రెడీ ఈ డైనింగ్ టేబుల్ అనేది ప్లేస్ చేస్తున్నారు. ఈ ఇల్లు అయితే ఎవరైతే కొనబోతారో వాళ్ళకి ఇది ఉచితంగా లభిస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా మోడలర్ కిచెన్ అండి. చాలా స్పేషియస్ గా ఉంది అండి. ఒక 2 లేదా 3 వ్యక్తులు ఇక్కడ నిలబడి చక్కగా వాళ్ళు పనులు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుందండి ఈ మోడలర్ కిచెన్ అనేది. అదే విధంగా పైన చూడొచ్చు, రూఫ్ వర్క్ కూడా డిజైన్ చేస్తున్నారు. చక్కగా ఈ కిచెన్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ వాల్ కబోర్డింగ్ అంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. షెల్ఫ్స్ అంతా కూడా వెజల్స్ ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా ఇచ్చారు. అదే విధంగా కింద మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మనకి ఈ విధంగా వర్క్ అంతా కూడా నీట్ గా ఇచ్చున్నారండి. చాలా స్పేషియస్ గా ఉందండి ఈ కిచెన్. సో ఇప్పుడైతే మనము ఈ కిచెన్ నుంచి మనము ఇక్కడ పూజా రూమ్ దగ్గరకు వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ అదే మనకి ఈ 3 BHK హౌస్ లో అంటే పూజా రూమ్ అండి. చాలా చక్కగా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. లోపలంతా కూడా మనకి పూజా రూమ్ లో కూడా మనకి ఈ లెంత్ వరకు మనకి టైల్స్ వర్క్ అంతా చేస్తున్నారు. సో ఈ పూజా రూమ్ అనేది మనకి తూర్పు అంటే ఈస్ట్ ఫేస్ అండి, చాలా చక్కగా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అవుటర్ లోకి వచ్చాము. ఇక్కడ మనం చూడొచ్చు కామన్ గా టాయిలెట్ రూమ్ ఇచ్చున్నారండి. సో అదే విధంగా మనం చూడొచ్చు, సో ఇదంతా కూడా మనకి వాస్తురీత్యా ఇంటి తిరిగేంత మనకి స్పేస్ అయితే ఉంది. సో చాలా చక్కగా కట్టారండి హౌస్ అనేది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. అదే విధంగా ఇక్కడ మనకి గమనించండి, ఇక్కడైతే మనకి అంటే ఈశాన్యం ప్లేస్ లో మనకి ఇక్కడ వాటర్ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటర్ అయితే చాలా స్వీట్ వాటర్ అండి, గ్రౌండ్ వాటర్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా గ్రాండ్ గా ఉందండి. సో ఎవరైనా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్నట్లయితే ఇది చక్కగా వాళ్ళు తీసుకొని వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. సో ఇదైతే మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో వుడ్ వర్క్ అంతా ఫినిషింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సో ఈ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది స్థలం పరంగా చూసుకున్నట్లయితే 33 అంకణాలు, కొలతల పరంగా చూసుకున్నట్లయితే 40కి 60 అండి. ఇది ఫేస్ పరంగా చూసుకున్నట్లయితే పడమర ఫేసు, చాలా చక్కగా కట్టారండి. సో ఈ హౌస్ కొనదలుచుకున్న వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.